నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. వార్తలు చూసేటందుకు తయారుగుండరా? ఎప్పట్లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పాండ్రి. బీఆర్ఎస్ నే గలవరిస్తున్నారు ఈ లీడర్లు. ఎందుకట్లా మర్చిపోతున్నారో వాళ్ళ సొంత పేర్లు. కాలేజీలోనే గేమ్ ఆడిండ్రు ఫ్రీ ఫైర్. ఆటంక చేసిండ్రు రియల్ గానే ఫైటింగ్. రేవంత్ రెడ్డి దేవుడని పూజ చేసింది కుమార్ ఆంటీ. సీఎం సారు మీద ఇంత భక్తేంటి? కేటీఆర్ ఫోటో ఉన్నందుకు తీయించిండ్రట టీ స్టాలు. పర్మిషన్ తీసుకోలేదని చెప్తుండ్రట ఆఫీసర్లు. తెలుగు మహాసభలు జరిగేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరును కిరణ్ కుమార్ గారు అని పిలిచిండ్రు. అటెంక 2 రోజులకే మల్లొకలు కూడా రేవంత్ సార్ పేరును మర్చిపోయిండ్రు. ఆ పంచాది కొనసాగుతుంటనే సంగారెడ్డి లీడరు జగ్గారెడ్డి గారు ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి అని బల్లగుద్ది చెప్పిండు. దీని మీద ఎవ్వరు సప్పుడు చేయలేదు. కానీ మళ్ళా నిన్న జూపల్లి సారు ప్రతిపక్ష పార్టీ లీడరు కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు కదా, దాని మీద కేటీఆర్ స్పందించిండు. కేటీఆర్ సీఎం అన్న జూపల్లి సారుకు కేటీఆర్ సానుభూతి చూపెట్టిండు. అవు ఏదో ఫ్లోలా నన్ను ముఖ్యమంత్రి అని సంబోధించిన జూపల్లిని ఫ్యూచర్ లో మంత్రివర్గంకెళ్ళి తీసేస్తారు. దీంట్లో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. నా మాటలను బరాబరుగా గుర్తు పెట్టుకోండ్రి అని ట్విట్టర్ లో రాసుకొచ్చిండు రామన్న. మరి మంత్రి గారి వెనకాల అంత పెద్ద అక్షరాలతోని అభయహస్తం అని ఉండంగా కండ్లకు 6 గ్యారెంటీల ఫ్లెక్సీ కనపడుతుంటే ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గా సారు మనసులకు కేటీఆర్ పేరు ఎందుకు వచ్చిందో గాని ఇప్పుడు జూపల్లి గారి మాటలు కాంగ్రెస్ పార్టీలా పెద్ద చర్చనీయాంశం అయినాయి. ఇంకో దిక్కు ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా సోషల్ మీడియాలో దుమ్ముగా తిప్పుతుంటే సారన్న కేటీఆర్ సీఎం మాట మస్తు ట్రెండింగ్ లకు వచ్చింది. ఇక ఈ పంచాదంతా ఇట్లా నడుస్తూనే ఉంటే సేమ్ కారు పార్టీలకు వెళ్ళి ఇటు కమలం పార్టీలకు పోయి ఎంపీ అయిన ఈటల సారేమో ఓ ఈటల సారు పింక్ బుక్ కాదు, మీ పార్టీ రంగు వేరు, మీరిప్పుడు వేరే పార్టీలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకొని మళ్ళా చెప్పుండ్రి. అమ్మయ్యా ఆఖరికి ఒక తొవ్వకు వచ్చిండు ఈటల సారు. మరి టీఆర్ఎస్ లో పని చేసినందుకో ఆ పార్టీలో దోస్తులు ఎక్కువ ఉన్నందుకో గాని కారు పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరిన జూపల్లి సారు మంత్రి అయినా రామన్ననే కలవరిస్తున్నాడు. ఇటు ఈటల సారు కూడా కారు పార్టీని విడిచిపెట్టి 4 ఏళ్లు కావస్తున్నా టీఆర్ఎస్ పార్టీనే మనసులో పెట్టుకుంటున్నాడు. చూడాలే ఈ పంచాది ఇంతటితోనే ఆగిపోతుందో మళ్ళెవరన్నా ముంగటేసుకుంటారో. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా, బోటి ఫ్రై, చికెన్ ఫ్రై, తలకాయ ఫ్రై, మటన్ ఫ్రై, ఆలు ఫ్రై, బెండి ఫ్రై. నాన్న నీది బగారా విత్ చికెనా? అయితే 300 రూపీస్. పప్పు సాంబారు, టమాటా చట్నీ. అమ్మ మీది అయిపోయిందా? 500 బిల్ అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా కదా. ఇంతకు ఎవరి గురించో అర్థమైంది కదా. ఎస్, కుమారి ఆంటీనే. చాలా రోజులకు కుమారి ఆంటీ వార్త తెచ్చినావు, ఏం సంగతి అంజలి అంటే ఇగో ఇదే వార్త. పూజ గదిలా అందరు దేవుళ్ళ ఫోటోలతో పాటు సీఎం రేవంత్ ఫోటోను కూడా పెట్టుకుందు కుమారి ఆంటీ. ఎస్, కాంగ్రెస్ కండువా కప్పుకొని మైక్ పట్టుకొని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన రేవంత్ ఫోటోను ఫ్రేమ్ కట్టించిన కుమారి ఆంటీ బరాబర్గా దేవుళ్ళ పక్కన పెట్టింది. అయినా రేవంత్ రెడ్డి సారు ఫోటోను పూజ గదిలో పెట్టడం ఏంది? రేవంత్ సార్ను దేవుని లెక్కనే ఎందుకు చూస్తున్నది అని డౌట్ వస్తున్నదా? అయితే నిరుడు మాదాపూర్లా ఈ ఆంటీ భోజనం సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంటే పోలీసులు జరంత గడబిడ చేసి ఇబ్బంది పెట్టిండ్రు కదా. అప్పుడు రేవంత్ సారే స్పందించి ఆమె బిజినెస్ ఆమెను చేసుకొనియుండ్రి, అలాంటోళ్ళని ఇబ్బంది పెట్టకుండ్రి అని ఆర్డర్ వేసేసరికి నా బతుకు తెరువు ఆగం కాకుండా చూసిండు అని సీఎం సారు మీద గౌరవం పెంచుకొని ఇట్లా దేవుని ఫోటోల పక్కన పెట్టిందట. మరి ఈ నడమగిట్ల ఫోటో పెట్టిందో లేకుంటే అప్పట్లనే ఏడాది కిందనే పూజ గదిల ఫోటో పెట్టిందో తెలియదు గాని కాంగ్రెస్ కార్యకర్తలు జోరుగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. అయితే ఇంకా కొందరేమో ఆంటీ భోజనం సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంటే హైడ్రా గిట్ల ఎంటర్ అయి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే ఇప్పుడు ఈ వీడియోను బయటకి ఇడిచింది అని కొందరు అంటున్నారు. సరే ఎవరేమనుకున్నా ఒక ముఖ్యమంత్రి ఫోటో పూజ గదిల వెట్టుడు గ్రేటే పోండ్రి. ఊరన్నాక పెద్ద మనుషులు ఉంటారు, అట్లనే కొన్ని ఊర్లకు కుల పెద్ద మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కార్యం జరిగినా ముందుబడి చేస్తుంటారు. అట్లనే ఎవరి నడమనన్న లొల్లులు పంచాదులు అయితే
కూసుండబెట్టి మాట్లాడి పలానోళ్ళది తప్పు పలానోళ్ళది ఒప్పు అని చెప్పి ఇద్దరిని కలుపుతుంటారు. ఇంకోసారి తప్పు చెయ్యొద్దు అని చెప్పి మందలిచ్చి వాళ్ళ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. కానీ అదే గీడో కాడ ఓ పెద్ద మనిషి అట్లా చేయకుండానట ఏదో తిక్క పని చేసిండట. మరి అదేందో చూద్దాం పాండ్రి. మాకు కుల పెద్ద మనిషి కుల బహిష్కరణ పెట్టి వాళ్ళు బియ్యం పోతామని ఓ 10-20 మంది దాకా చుట్టాలు వచ్చారు. వాళ్ళ ముందు మాకు పట్నం బంద్ చేసి మాకు అంతా అంగడి ఖరాబ్ చేసారు. మా పట్నం ఏనియలేదు. ఈ బాపొల్ల కుటుంబం ఇది. వీళ్ళను అందరినీ కులం నుంచి ఎల్లగొట్టిండట వీళ్ళు ఊరి పెద్ద మనిషి. వీళ్ళతోనే వీళ్ళ కులపొల్లు ఎవ్వరు మాట్లాడినా 10,000 రూపాయల ఫైన్ ఆట. ఎవరన్నా మాట్లాడితే దాన్ని చూసి ఫలానోళ్ళు మాట్లాడిర్రు అని పెద్ద మనిషితో చెప్తే వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామన్నారట. ఈ కండిషన్లతోని అన్నదమ్ములు కూడా మాట్లాడతలేరని ఇంకో ఈ అక్క మస్తు ఏడవ పట్టింది. తమ్ముడు నాతో మాట్లాడినా 10,000, నేను మా తమ్ముడు మాట్లాడుకోగా చూసిన వాళ్ళు కూడా చెప్తే కూడా వాళ్ళకి 5,000. అంతేకాదు వీళ్ళకి ఎవ్వరు పనులకు పోవద్దట, వీళ్ళని ఎవ్వరు పనులకు విలువద్దట. వీళ్ళది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి ఊరు. ఈ బాబు పేరు పలుమారు కుమ్రయ్య. ఓ భూమి పంచాయతీతోని వీళ్ళ కొడుకుకేదో సంబంధం ఉన్నదని చెప్పి కుల పెద్ద సందవేని రామస్వామి అంటైనా దూరం పెట్టిండట. అయినా కూడా వీళ్ళ పనేదో వీళ్ళు వేసుకొని బతుకుతున్నారట. ఇప్పుడు మల్లన్నపట్నంలో వేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకొని కొత్త బట్టలు కొనుక్కొని దేవుణ్ణి పూజించి బోనాలు కూడా వండి అన్ని చేసినాక ఒగ్గు కళాకారులను వీళ్ళ ఇంటికి పోవద్దు అని కుల పెద్ద చెప్పిండట. దీంతోనే ఆ ఒగ్గోళ్ళు పట్నాలు ఏమని చెప్పి వెళ్ళిపోయిన రాట. పాపం బాధపడుకుంటా మస్తు ఏడుస్తున్నారు వీళ్ళు. బియ్యం బట్ట ఆకం పట్టుకొని వచ్చారు. నేను పొద్దుకి సుంకు బియ్యం పెట్టినాం. ఏళ్ళు వరంగా 4కి బోనాలు చేసుకున్నాం, పుదిచ్చుకున్నాం, చేసుకున్నాం. ఒగ్గోళ్ళు వచ్చి చెప్పారు మీ పట్నం వేయొద్దట, పెద్ద మనిషికి కంకుణం కట్టిరా అన్నట, కాళ్ళు మొక్కి రావా అన్నట. అరే ఇంట్లో ఓ అక్కర ఉన్నదని చుట్టాలందరికీ చెప్పుకున్నాము, అందరు వచ్చిర్రు. ఇప్పుడు అందరి ముంగట ఎంత చిన్నతనం కావాలా మాకు? అసలు మేము ఏం తప్పు చేస్తున్నామని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని సీదా పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట. మరి పోలీసులు ఏం చేస్తారో ఏం చెప్తారో కానీ ఆ పెద్ద మనిషి అయినా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చూడాలి కానీ ఇట్లా కులం పేరు చెప్పి మనుషులను దూరం కొడతారా అనుల్ల ఎక్కడన్నా? ఇప్పటికైనా ఏదన్నా ఉంటే మాట్లాడి పరిష్కారం చేసి పెద్దరికాన్ని కాపాడుకోవాలి కానీ ఇట్లనైతే ఇబ్బంది పెట్టవద్దు అని అంటున్నారు. వీళ్ళ బాధ చూస్తున్న కొందరు పబ్లిక్. ఒక కలెక్టర్ కార్ల పోతుంటే రోడ్డు పంటి ఒక టీ స్టాల్ మీదున్న ఫోటో చూసి కయ్యమని లేచిండట. ఆ స్టాల్ను మూసేయమని ఆదేశాలు ఇచ్చిండట. వెంటనే మున్సిపల్ ఆఫీసర్లు రానే వచ్చిండ్లు, దుకాణం బంద్ పెట్టాలే అని ఆర్డర్ పాస్ చేసిండ్లు. అసలు ఆ టీ స్టాల్ మీదున్న ఫోటో ఎవరిది? కలెక్టర్కు కోపం ఎందుకు వచ్చింది? ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఇగో ఈ అన్న పేరు బత్తుల శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా బతుకమ్మ ఘాట్ దగ్గర 4 ఏండ్ల నుంచి ఈ టీ స్టాల్ నడుపుతున్నాడు. కేటీఆర్ మీదున్న అభిమానంతోని స్టాల్ ముందు ఆయన పోస్టర్ అతికించుకున్నాడు. అంతేకాదు దానికి కేటీఆర్ టీ స్టాల్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. అయితే ఏమైందంటే జిల్లా కలెక్టర్ ఈ రోడ్డు మీద నుంచి పోకుంటా ఈ టీ స్టాల్ ను చూసిండట. దానికి లైసెన్స్ ఉన్నదా చెక్ చేయండి, లేకపోతే బంద్ చేయించండి అని మున్సిపల్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. వెంటనే మున్సిపల్ వాళ్ళు వచ్చి దుకాణం బంద్ చేయాలి అని శ్రీనివాస్ కు చెప్తుంటే అక్కడ ఉన్నోళ్ళు ఎవరు బంద్ చేయమన్నారు, ఎందుకు బంద్ చేయాలి అని నిలదీసిండ్లు. నాలుగేండ్ల నుంచి ఈ టీ దుకాణం నడుపుతున్నా ఇప్పటి వరకు ఎవ్వరు లైసెన్స్ గురించి అడగలేదు. అది కంపల్సరీ ఉండాలంటే మరి ఇప్పుడన్నా నాకు లైసెన్స్ ఏదో ఇప్పియండి అని అంటున్నాడు టీ స్టాల్ ఓనరు. లైసెన్స్ కావాలండి, ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా. ఊరుమూరు మీ మంగళం మీద పడ్డట్లు కలెక్టర్ కండ్లు ఈ టీ షాప్ మీద పడుడేంది, దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పుడేంది? ఇట్లయితే చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎట్లా బతకాలే అని అంటున్నారు రోజు అక్కడికి టీ తాగేతందుకు వచ్చే కస్టమర్లు. చదువుకునే పిల్లలు బడికి పోయేటప్పుడు యూనిఫామ్ దొడుక్కొని కాళ్ళకు షూలు వేసుకొని మెడల టై కట్టుకొని జబ్బకు బ్యాగ్ తగిలించుకొని చేతిలో టిఫిన్ డబ్బా నీళ్ల సీసా ఉన్న బుట్ట పట్టుకొని బురబురా పోతుంటారు. ఒకవేళ బడి దూరం ఉంటే కొందరు సైకిల్ వేసుకొని పోతే ఇంకొందరు బస్ ఎక్కి పోతుంటారు. కానీ అదేందో గాని గీడ కొందరు పిల్లలు బస్ ఎక్కి కాదు బస్సే నూక్కుంటా పోతున్నారు బడికి. నెట్ రా నెట్ హైలెస్సా, బస్సును నెట్ హైలెస్సా అని పాట పాడకున్నా పాపం ఎంతో కష్టపడి ఆగిపోయిన బస్సును అందరు కలిసి ముందుకు నూకుతున్నారు ఈ చదువుకునే పిల్లగాళ్ళు. తొయ్యిరవై తొయ్యిరా అంటే తొయ్యిరవై తొయ్యిరా అని కడుపులున్న పేగులు కదిలిపోయేటట్టు పాపం ఎంతో బలంతోనే దోస్తున్నారు. కానీ పాపం అందరు పిల్లగాళ్ళేనే వాళ్ళ రెక్కెంత బొక్కెంత ఎంత దోసినా మామూలుగానే ముందుకు దోస్తున్నారు.
ఇది మహబూబాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు. మరి దీని ఫిట్నెస్ ఫీజులు కొట్టేసినాయో లోపలంతా డకోటా బస్ ఏనో కానీ రోడ్డు మీదనే ఆగిపోయి ఎంతకు చాలు కాకపోతే బస్సులున్న పిల్లగాలనే దించి తోపించింది ఇట్లా. అయినా బస్సు ఖరాబ్ అయితే ఇంకో బస్సులో పిల్లలను తీసుకుపోవాలి కానీ ఇట్లా పిల్లలతో దోయించడేందుల్లా. అయినా ఇట్లా ఫిట్నెస్ లేని బస్సులను ఎట్లా నడుపుతారని కొందరు అంటున్నారు ఈ వీడియో చూసి. ఇక ఈ బస్సు కథ ఇట్లుంటే ఆర్టీసీ బస్సు సర్వీస్ కథ ఎంత అధ్వానంగా ఉన్నదో చూడుర్రి. చూసిన రానుల్లా బస్సులు లేవని వీళ్ళంతా రోడ్డు మీద ధర్నాకు దిగిండ్రు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్లో సాయంత్రం నుంచి మహబూబ్ నగర్ కొడంగల్ పోయేందుకు బస్సులే ఉంటలేవాట. రోజుటనే ఉంటున్నదట పరిస్థితి అని రోడ్డు మీదనే కూర్చున్నారు ప్రయాణికులు. ఈ బస్సుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో పోన్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే షానా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.